పేదలను పేదరికాన్నించి బయటపడేయడానికి ధనవంతులు ముందుకు రావాలని P4 విధానం ద్వారా కోరిన చంద్రబాబు తాను చెప్పేదొకటి చేసేది మరొకటి అని నిరూపిస్తున్నారు. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు కానీ వాస్తవానికి మాత్రం చంద్రబాబు విధానాలు ధనవంతులను మరింత ధనవంతులను చేయటానికి అన్నట్లుగా ఉంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు డబుల్ స్టాండర్డ్స్ పై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ నిశ్చేష్టులను చేస్తున్నాయి. అక్కడ కుబేర్లకు మరింత సంపద సృష్టించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అత్యంత ధనవంతమైన కంపెనీల్లో ఒకటిగా పేరొందిన టాటా కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఎకరం 99 పైసలకే 100 కోట్ల రూపాయల విలువైన భూమిని అమ్మాలని నిర్ణయిస్తుందా? పైగా అది ఒక డీల్ అని చెప్తారా? అదే వారి సొంత ఆస్తి ఉంటే నేతలు ఇలాగే చేస్తారా? ప్రజలందరి ఆస్తులకు జవాబుదారీగా ఉండవలసిన ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్లు తామేదో మహారాజులు యువరాజులు అయినట్లు ప్రజలంతా బానిసలైనట్లుగా వ్యవహరించడం సమర్థనీయమేనా? విశాఖపట్నంలో ఐటీ కంపెనీ TCSకు 21.6 ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా అందజేయాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. TCSకు భూమి ఇలా ఇవ్వడం ఏమిటని అంతా ఆశ్చర్యం చెందుతుంటే కేవలం 2 నెలల క్రితం రిజిస్టర్ అయిన వర్సా అనే కంపెనీకి ఇదే తరహాలో 60 ఎకరాలు ఇవ్వాలన్న ప్రతిపాదన అందరినీ మరింతగా విస్తుపోయేలా చేస్తోంది. విశాఖ లేదా ఏపీలో మరో చోటైనా ఏమైనా పరిశ్రమలు వస్తుంటే ఎవరు వద్దనరు, స్వాగతిస్తారు. అయితే ఆ కంపెనీల వల్ల ఏపీకి ఉపయోగం కలగాలి. అదే టైంలో ఆ కంపెనీలను ఆకర్షించడానికి కొన్ని రాయితీలు ఇవ్వడం తప్పు కాదు. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా ఆ రకంగా కొన్ని విధానాలను రూపొందించుకుంటుంది. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక విధానం అంటూ లేకుండా భూముల విషయంలో కంపెనీల వారీగా ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. తమకు నచ్చిన ప్రైవేట్ కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు భూములు అమ్మడం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోందో తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కన్నా సీఎం కుమారుడు మంత్రి లోకేష్ పవర్ఫుల్గా ఉంటున్నారని, ఆయన మాట కాదనలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. అది ప్రతిరోజు రుజువు చేస్తున్నట్లుగా లోకేష్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి మంత్రివర్గం అంతా వంతపాటం సర్వసాధారణంగా మారిపోయినట్లుంది. పైకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అంటూ ప్రచారం చేస్తూ లోకేష్ స్వయంగా కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో తన పరపతి పెంచుకునే పనిలో ఉన్నారేమో అనిపిస్తుంది. TCSకు విశాఖలో 99 పైసలకే ఎకరా భూమి అప్పగించడం అంటే ఇదేనా చంద్రబాబు బ్రాండ్ విలువ అన్న ప్రశ్న కూడా కొందరు వేస్తుంటారు. TCSకు ఈ రకంగా స్థలం ఇచ్చాక మిగిలిన ప్రైవేట్ సంస్థలు కూడా ఇదే రకంగా భూమి ఇవ్వాలని కోరవా? అందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా? అంటే ఉర్సాకు ఇచ్చిన తీరు చూస్తే ఇస్తారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ ముసుగులో కూటమి పెద్దలు తమ అస్మదీయ కంపెనీలకు విలువైన భూములను ఈ రకంగా అప్పగిస్తే పరిస్థితి ఏమిటి? ఒక్కసారి అమ్మాక ఆ సంస్థలు సరిగా పనిచేయకపోయినా ఆ భూమిని అమ్ముకున్నా చేయగలిగేది ఏమి ఉంటుంది? ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ స్థలాలను లీజుకి ఇస్తే అదో రకం. ఏకంగా వాటిని ఉచితంగా దానం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే అది ఏ రకంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది? మన సంపదతో వారు ఎంజాయ్ చేసినట్లు కాదా? కాకపోతే తమకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టారీతన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా? గతంలో జగన్ ప్రభుత్వంలో అదానీ తదితర కొన్ని సంస్థలకు లీజ్ పద్ధతిలో భూములు కేటాయిస్తేనే మొత్తం అదానీకి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారంటూ ఎల్లో మీడియా నానా గగ్గోలు పెట్టింది కదా. అప్పుడు ఆ మీడియాకు టీడీపీ జనసేన మద్దతు ఇచ్చాయి కదా. ఇప్పుడు 100 కోట్ల రూపాయల విలువైన భూములను 1000 కోట్ల లాభాలు గడించే టాటా సంస్థ లేదా ఊరు పేరు లేని సంస్థలకు ఉచితంగా ఇస్తున్నారన్న అభియోగాలు వస్తున్నాయి. దీన్ని ఎలా సమర్థించుకుంటారు? సాధారణంగా పారిశ్రామిక వస్తువుల కల్పన సంస్థ ఆయా చోట్ల మౌలిక వస్తువులు కల్పించి పరిశ్రమలు పెట్టుకునే వారికి నిర్దిష్ట రేటుకు విక్రయిస్తుంటుంది. అంతే తప్ప ఉచితంగా ఇవ్వదు. కానీ టాటా సంస్థకు విశాఖ రిషికొండ వద్ద 21.6 ఎకరాల భూమిని కేవలం 22 రూపాయలకే అమ్ముతున్నామని తానే ఈ కంపెనీతో డీల్ చేశానని లోకేష్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించడం విశేషం. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆశ్చర్యపోయారు. అదేలాగా ప్రభుత్వం అలాంటి విధానం తయారు చేసిందా లేక కంపెనీల వారీగా ఇలాగే అమ్ముతారా అని అడిగితే ప్రభుత్వ విధానం కాదని, టాటా సంస్థ కెటలిస్ట్గా ఉంటుందని భావించి తాము ఈ నిర్ణయం చేశామని, 1990 దశకంలో కూడా ఇలాగే జరిగిందని ఆయన చెబుతున్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సంపదను ప్రైవేట్ కంపెనీలకు దోచిపెడుతోందని IAS వర్గాల్లోనే చర్చ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. P4 విధానంలో ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకోవాలి. కానీ ఇలా కుబేర్లను దత్తత తీసుకుని ప్రజల సంపదను కోటీశ్వర్లకు అప్పగించడం P4 విధానమా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు. నిజానికి విశాఖలో యూనిట్ పెట్టడానికి TCS గత ప్రభుత్వంలోనే అంగీకరించింది. ఆ కంపెనీ అధినేత చంద్రశేఖరన్ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా
కలిశారు. కానీ ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు లోకేష్ తానే దీన్ని సాధించానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదేమి తప్పు కూడా కాదు. అదే మార్కెట్ రేటుకు ఈ భూమిని వారికి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఉంటే అప్పుడు క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదు. అలా కాకుండా ఉత్తపుణ్యానికి 100 కోట్ల ఆస్తిని ధారాదత్తం చేసి అదేదో గొప్ప సంగతి అన్నట్లు చెప్పుకుంటే ఏమి లాభం? 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్ విలువలో 10% కంటే తక్కువకు ప్రైవేట్ సంస్థలకు లీజుకి ఇవ్వరాదు. అలాగే అమ్మదలిస్తే మార్కెట్ ధర కన్నా తక్కువకు విక్రయించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే టైంలో విశాఖలో నావికా దళానికి, సిబిఐకి ఎకరా 1 కోటి చొప్పున, పోస్టల్ శాఖకి అయితే 30 సెంట్లకే 1 కోటి చొప్పున వసూలు చేశారు. మరి ఇప్పుడు టీసీఎస్కు 22 రూపాయలకు ఇవ్వడం ఏమిటని శర్మ ప్రశ్నించారు. అమరావతిలో సైతం కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారీ రేట్లకు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అందులో 3వ వంతు ధరలకే భూములు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఉచితంగా భూములు ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. దీన్నే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంటారని పలువురు చమత్కరిస్తున్నారు.